20 ఇయర్స్ నుంచి ఉన్న కోరిక ఒక బైక్ గొనుక్కోవాలి అనేది ఈ రోజు నెరవేరబోతుంది మా ఆయనకి. కానీ ఆ విషయం తనకే తెలియదు. చెప్పాలనే అనుకున్నాము. కానీ తను అస్సలు వినడనమాట. అంత ఖర్చు పెట్టి ఇప్పుడు వద్దు, పిల్లలున్నారు, పిల్లలకి ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి అంటాడని మాకు ముందే తెలుసు. అలానే ప్రతిసారి కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూనే వచ్చాడు. అందుకని చెప్పేసి చెప్పకుండా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ముందుకు వచ్చి మేము ఇక్కడికి వచ్చినాము రా, ఆల్రెడీ మేము బైక్ తీసేసుకున్నాము అని చెప్పేసి చెప్పామన్నమాట. నిజంగా ఈ తిక్కల్ది అన్నంత పని చేసే ఉంటదని చెప్పేసి హడావిడిగా వచ్చేసాడు పాపము. నాకు కూడా తనకి టెన్షన్ పెట్టేయడము అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పలేదు, ఇంకా ఏం చేయలేనన్నమాట. ఒకవేళ నేను తీసుకుంటా రా అని చెప్పేసి ముందే చెప్పినా కూడా అసలు వినడు, నాకు అది తెలుసు. ఎందుకంటే ఎప్పుడు తన డ్రీమ్ కావాలి అని చెప్పేసి కోరిక అయితే ఉంటది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలుసు కదా, ఎప్పుడు తీసుకుందామన్నా ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతూనే ఉంటది. అలా ఫస్ట్ బైక్ తీసుకుందాము అన్నప్పుడు 2016లో స్కూటీ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ కిడ్స్ వస్తే వాళ్ళకి స్కూల్లో డ్రాపింగ్కి ఈజీగా ఉంటుంది, బస్ ఛార్జెస్ తగ్గుతాయి, ఇలా ఏదో ఒక మైండ్ సెట్ అనమాట. సో అలా తన డ్రీమ్ అంతా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చిండు. నాకు అది నచ్చట్లేదు అనమాట. సో ఇప్పుడు నేను ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నా కదా, తనకున్న డ్రీమ్ నెరవేర్చాలి అనుకున్నాను. కంప్లీట్గా ఆ డే రానే వచ్చింది. నేను ఏప్రిల్ 1కి బుక్ చేశానండి. ఏప్రిల్ 23కి మాకు డెలివరీ అయ్యింది. నేను ఆ బైక్ తనకి ఇస్తున్నప్పుడు ఆ బైక్ని చూడలేదు, తన కళ్ళల్లో ఉన్న ఆనందం చూశాను. ఫైనల్లీ నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. నేను యాజ్ ఏ వైఫ్గా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు చెప్తున్నా బావా, నీ డ్రీమ్ బైక్ నేను ఇచ్చేసాను గిఫ్ట్గా. సో ఇదన్నమాట. అంటే ఇది చిన్న విషయమే కావచ్చు చాలా మందికి, కానీ నా వరకు మాత్రం ఇది బిగ్ బిగ్ అచీవ్మెంట్ అనే చెప్తాను. ఇలా నాకే కాదండి, ప్రతి ఒక్క వైఫ్ తన హస్బెండ్ కి నచ్చిన గిఫ్ట్ ఇచ్చినప్పుడు తన హస్బెండ్ ఫీల్ అవుతారు చూసారా, ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నేను మా వారికి ఇచ్చిన గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్.